వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి మరణించిన వారి కుటుంబాలకు కోటి నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ టీటీడీ ఈవోను సస్పెండ్ చేసి భక్తులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వైష్ణవ దేవాలయంలో హిందువులందరూ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటరమణ స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్క హిందువు భక్తి శ్రద్ధలతో లక్షలాది మందిగా తిరుమలకు చేరుకుంటారు. అదే క్రమంలోనే రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం దర్శనం ఫ్రీ టోకెన్లను ఇచ్చే బారికేట్ల వద్ద మరి వేలాదిగా భక్తులు చేరుకోవడం, మరి టీటీడీ వారు ఈ భక్తులను కంట్రోల్ చేయలేక మరి చేతులు ఎత్తేసి అక్కడ తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోవడం, ఎంతో మంది భక్తులు క్షతగాత్రులుగా హాస్పిటల్ చేరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని హిందూ సమాజాన్ని కాపాడాలని మరి ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించినటువంటి మరి ప్రధానమంత్రి మరి మోడీ గారికి, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారికి, మరి దేవాలయ ధర్మాలయ శాఖ మంత్రి ఆదినారాయణ గారికి, మరి టీటీడీ బోర్డు చైర్మన్ నాయుడు గారికి, మరి వెంటనే స్పందించినటువంటి డాక్టర్లకు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, లోకల్ గా సహకరించినటువంటి స్థానికులకు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకు నష్టపరిహారంగా ₹1 ఇవ్వాలని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ బోర్డు ఈవో మరి సస్పెండ్ చేయాలని, మరి క్షతగాత్రులకు మంచి మెరుగైన వైద్యం ఇవ్వాలని, మరి హిందువులు భయభ్రాంతులతో ఉన్నటువంటి భక్తులకు మరి భరోసా కల్పిస్తూ మరి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, మరి ఇలాంటి మరి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ప్రపంచవ్యాప్తంగా హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులకు ప్రతిఘటిస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. మరి హిందువుల దేవాలయాలపైన అయితేనేమి, మరి హిందూ మతస్థులపైన అయితేనేమి, మరి హిందూ మహిళలపైన అయితేనేమి జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఈ మత మార్పిడులు అయితేనేమి, మరి గుళ్ళల్లో ఉన్నటువంటి ఆదాయాన్ని అన్య కులస్తులకు ఇవ్వడం అయితేనేమి, మరి మత మార్పిడులు అయితేనేమి, ఇలాంటి చర్యలు చేపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి హిందువులందరూ కూడా అప్రమత్తులై మీ మీద తగు చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున చనిపోయినటువంటి మరి కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ క్షతగాత్రులకు మరి మంచి వైద్యాన్ని అందించాలని చెప్పి డాక్టర్లను కోరుకుంటూ ఇలాంటి పరిస్థితుల్లో పునరావృతం కాకుండా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి, జై శ్రీరామ్. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి ఘటనపైన సమగ్ర విచారణ చేపట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు కోటి నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసిన వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు. వైకుంఠ
ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శన ఉచిత టోకెన్లు ఇచ్చే విష్ణు నివాసం నందు భక్తులు క్యూ లైన్లలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో 6 మంది భక్తులు మరణించడం జరిగింది. దీనికి యావత్ హిందువులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారని వాల్మీకి సంఘం నాయకులు తెలిపారు. దీనికి కారకులపైన ప్రభుత్వం వారు సమగ్ర విచారణ చేపట్టి దోషులకు కఠినమైన శిక్షణ విధించాలని స్థానిక మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేశామని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలిపారు. హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో వైకుంఠ ఏకాదశి ప్రధానమైందని వైష్ణవ దేవాలయాలకు భక్తులు వెళ్లి ఉత్తర ద్వారా వైకుంఠ దర్శనం చేసుకోవడం ఆనవాయితీని తెలియజేశారు. తిరుపతి ఘటనపైన సమగ్ర విచారణ చేసి మరణించిన కుటుంబాలకు కోటి పరిహారం, ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యత వహిస్తూ టీటీడీ ఈవోను సస్పెండ్ చేసి భక్తులకు క్షమాపణలు చెప్పాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటరమణ స్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలన్నింటిలో హిందువులందరూ కూడా ముఖ్యంగా ఈ వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు హిందువులందరూ కూడా కోరుకుంటారు. దాంట్లో భాగంగా మన హిందువుల్లోనే ప్రాముఖ్యత చెందిన తిరుమల దేవస్థానానికి భక్తులు లక్షలాది మంది రావడం అనేది ఆనవాయితీ. ఈ విషయం టీటీడీ వాళ్ళకు కూడా తెలుసు. అప్పుడుండే ఎంప్లాయీస్కి కానీ, పోలీస్ సిబ్బందికి కానీ, అడ్మినిస్ట్రేషన్కి కానీ, అర్చకులకు కానీ, ఆర్టీసీ వాళ్ళకి కానీ, ట్రైన్ వాళ్ళకి కానీ, అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా ఈరోజు వాళ్ళు నిర్లక్ష్య భావన వల్ల ఈరోజు 6 మంది ప్రాణాలు కోల్పోవడము, మరి అనేక మంది క్షతగాత్రులుగా హాస్పిటల్ పాల్గొనడం జరిగింది సార్. దీనికంతా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలని చెప్పి, మరి అదేవిధంగానే ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే 6 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీటీడీ కోర్టు నుంచి అయినా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అయినా ₹1 ఎస్కేసి వాళ్ళ కుటుంబానికి ఇచ్చి ఒక ఉద్యోగాన్ని కూడా ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఎవరైతే హాస్పిటల్లో గతగాత్రులుగా ఉన్నారో, ఆరోగ్యం బాధపడిన దెబ్బతిన్న వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి మంచి మెరుగైన వైద్యాన్ని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకొని ఈ ఘటనకు మరి టీటీడీ ఈఓని వెంటనే సస్పెండ్ చేసి, మరి రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు అయితేనే, చెట్టగాత్రులకు అయితేనేమి, హిందూ బంధువులు, హిందూ జనానికి అయితేనేమి వీళ్ళందరూ కూడా క్షమాపణలు ఎవరో వచ్చి హిందూ సమాజానికి చెప్పి మరి ఈ విధంగా ఘటనలో పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి దీనికోసం వాల్మీకి సంఘం ఆందోళన చేస్తున్న ఈరోజు తమరికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మీరు ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తీసుకుని పోయి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శేఖం వందే వాల్మీకి కవికోకిలం. ముందుగా రామాయణం రచించిన మహా ఆదికవికి పాదాభివందనాలు చేస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వర్క్ చేస్తున్నాను. నా పేరు సద్దల జయసింహ. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏమంటే, తిరుమలలో లక్షలాది మందిగా ప్రతి ఒక్క సంవత్సరము వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శించుకోవాలని, క్షణక్షణ పోరాటం, కనకన ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. మునుపటి ఘటనపైన సమగ్ర విచారణ చేపట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు కోటి నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వం బాధ్యత వహిస్తూ టీటీడీ ఈవోను సస్పెండ్ చేసి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శన ఉచిత టోకెన్లు ఇచ్చే విష్ణు నివాసంలో భక్తుల క్యూ లైన్ లో తోపులాట జరగడం, ఈ ఘటనకు 6 మంది భక్తులు మరణించడం బాధాకరమని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి యావత్ హిందువులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారని వాల్మీకి సంఘం నాయకులు తెలిపారు. దీనికి కారకులపైన ప్రభుత్వం వారు సమగ్ర విచారణ చేపట్టి దోషులకు కఠినమైన శిక్ష విధించాలని స్థానిక మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి ఏఆర్డీఓకి వినతి పత్రం అందజేశామని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలిపారు. మరణించిన కుటుంబాలకు కోటి పరిహారం, ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యత వహిస్తూ
వ్యవహరిస్తూ టీటీడీ ఈవోను సస్పెండ్ చేసి భక్తులకు క్షమాపణలు చెప్పాలని సూచించారు. టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరించిందని 6 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులపై ప్రభుత్వం వారు సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలని భారతదేశంలోని హిందువులు అందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి విన్నవించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సద్దల జయసింహ, భగీరా దేవా, ముక్కల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా హిందువులందరూ నిర్వహించుకునే ముఖ్యమైనటువంటి పండుగలలో వైకుంఠ ఏకాదశి ఒకటి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ దేవాలయాలలో హిందువులందరూ మరి దేవుణ్ణి ప్రార్థించుకునే దానికోసం, దేవుణ్ణి దర్శించుకునే దానికోసం మరి గ్రామాల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, మరి పుణ్యక్షేత్రాలైనటువంటి ముఖ్యమైనటువంటి క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, మరి తిరుమలలో ఉన్నటువంటి వెంకటరమణ స్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు మరి తిరుమలకు వెళ్తుంటారు. రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు భక్తులు లక్షలాది మందిగా రావడం జరిగింది. మరి వైకుంఠ ఏకాదశి ఈ ఉత్తర ద్వారా ఉచిత టోకన్లను ఇవ్వడం కోసం టీటీడీ వారు తిరుపతి నందు విష్ణు నివాసంలో ఏర్పాటు చేసినటువంటి మరి గ్యాలరీలలో నిండిపోగా పక్కన ఉన్నటువంటి మరి ప్రాంతాల్లో కూడా భక్తుల్ని నింపడం జరిగింది. మరి ఒక్కసారిగా టోకన్లు ఇస్తున్నారంటూ టీటీడీ వారు చెప్పడంతో 4,000 మంది ఒక పార్కు నుండి ఒక్కసారిగా బయటికి రావడం, మరి ఒకరి మీద ఒకరు తొక్కిసలాటలో 6 మంది మరి భక్తులు, హిందూ భక్తులందరూ కూడా ఈరోజు చనిపోవడం, మరి అనేక మంది క్షతగాత్రులు కావడం, మరి వచ్చినటువంటి మరి హిందూ భక్తులందరూ కూడా భయభ్రాంతులు కావడం జరిగింది. దీనికి అంతటికీ కారణం టీటీడీ వారు సరిగ్గా ఎస్టిమేషన్ వేసుకోలేక, వారు విధి నిర్వహణ చేయక, మరి అక్కడ వైద్యులను సదుపాయంలో ఉంచుకోలేకపోవడమే దీనికి కారణమని నిన్నటి నుంచి మరి మీడియా ద్వారా తెలుస్తున్నది. మరి ఈ కార్యక్రమానికి ఎవరైతే నిర్లక్ష్యానికి బాధ్యులు ఉన్నారో వారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమగ్ర నివేదిక ఏర్పాటు చేసి హిందూ భక్తులకు జరిగినటువంటి అన్యాయానికి మరి టీటీడీ బోర్డు ఈవోని వెంటనే సస్పెండ్ చేయాలని, మరి మరణించినటువంటి 6 మంది కుటుంబాలకు టీటీడీ బోర్డు నుంచి అయితేనేమి, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితేనేమి ₹1 కోటి ఎక్స్గ్రేసియా వారి కుటుంబానికి ఇవ్వాలని, మరి అదేవిధంగానే ఆ చనిపోయినటువంటి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాన్ని ఇచ్చి వాళ్లకు భరోసా నింపాలని, మరి క్షతగాత్రులలో హాస్పిటల్లో రూయా సిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి మరి వైద్యులందరూ కూడా అక్కడ చేరినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందించి హిందువులందరినీ కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఈరోజు భారతదేశం అంతటా హిందువులపైన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి విష ప్రచారాన్ని, మరి మత మార్పిడిని, జిహాదీలను, లవ్ జిహాదీలను, మరి హిందూ దేవాలయాల్లో వచ్చినటువంటి ఆదాయాన్ని అన్యమతస్తులకు ఇవ్వడాన్ని అయితేనేమి, మరి అనేక రకాలైనటువంటి చర్యలకు మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున మరి తీవ్రంగా ఖండిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తుంటే, నిన్న వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో జరిగినటువంటి ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. ఈ విధంగా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, అటు కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి బాధ్యతాయుతంగా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి పుణ్యక్షేత్రాలు అయితేనేమి, గ్రామానైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ హిందువుల మనోభావాలు అయితేనేమి, హిందూ ధర్మం అయితేనేమి ప్రతి ఒక్కటి కాపాడాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ సంఘటన జరిగిన వెంటనే మరి సంఘీభావం తెలియజేసినటువంటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారికి, మరి వైఎస్ఆర్సిపి నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమానికి ఎవరైతే సంఘీభావం చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, ప్రతి ఒక్క మేధావులకు, అక్కడ సహకరించినటువంటి పౌరులకు అందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూసుకోవాలని, లేదంటే దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ధర్మాదాయ శాఖ మరి ఆనం నారాయణ రెడ్డి అయితేనేమి, మరి ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించినటువంటి టీటీడీ చైర్మన్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని, మరి హిందువుల కోపాగ్నికి గురి కావాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా చేసినటువంటి వారికి కఠినాతి కఠిన శిక్షలు విధించి హిందువుల మతాన్ని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటున్నాను. జై వాల్మీకి, జై శ్రీరామ్.